ఒక వ్యక్తి తన జీవితంలో అన్నీ సంపాదించుకుంటాడు, అన్నీ అనుభవిస్తాడు, కానీ చివరికి మరణాన్ని తప్పించుకోలేడంట. ఎట్లాంటి మరణం వస్తుంది అమ్మా? ఎట్లాంటి మరణం? నువ్వు పరిగెత్తుతూ ఉంటావు, పాపము నిన్ను తరుముతుందంట. హల్లెలూయా. ఏం జరుగుతుందండి? పాపము నిన్ను తరుముతుంది. ఆనాడు మరి వీళ్ళన్న మాట ఏంటంటే, ఇది ఒక అలంకారం, రాజుకు ఉండవలసినటువంటి ఒక అలంకారం, తప్పేం లేదు. నా ప్రజలు, అది తప్పదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి మరి ధన్యతని కూడా వారు భావించారు. చాలామంది అనుకుంటారు, సొలొమోను కానీ, సౌలు కానీ, దావీదు కానీ, చాలామందిని చూసి వాళ్ళు అనుకుంటారు ఏంటంటే, వాళ్ళకి మరి ఇంతమంది ఉపపత్నులు ఉన్నారు, ఇంతమంది భార్యలు ఉన్నారు, తప్పేంటి నాకు? కానీ మీరు ఆలోచన చేయండి, వారి జీవితం చివరిలో ఏ విధంగా ఉన్నదో, ఎలాంటి పరిస్థితిలో వారు మరణించారో ఒకసారి ఆలోచన చేద్దాం. చాలామంది మనం చూస్తూ ఉంటాం, మొదట్లో చాలా గొప్పవారుగా ఉంటారు, చాలా దేవుడు బ్లెస్ చేస్తాడు, చాలా గొప్పగా దీవించబడతాం, గొప్పగా ఆశీర్వదించబడతాం. ఒక పొజిషన్కి మనం వెళ్ళిన తర్వాత, ఒక స్థితికి మనం వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చరికనిస్తాడంట. హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితంలో పాపము ఉన్నప్పుడు, ఆ పాపం క్షమించబడినప్పుడు, ఆ పాపము పండినప్పుడు మరి వచ్చే పరిణామాల గురించి మనం ఈరోజు ఆలోచన చేద్దాం. చాలామందికి ఉంటుంది ఏంటంటే, చాలా బ్లెస్ అవ్వాలని ఉంటుంది కదా. ఎంతగా ఆశీర్వదించబడాలి అంటే, సడన్గా నీకు దేవదూతలు కనుక ప్రత్యక్షమై, బ్రదర్ లేదా సిస్టర్, మీకు ఏం కావాలో కోరుకోండి, దేవుడు నన్ను పంపించాడు మీ దగ్గరికి, మీకు ఏం కావాలన్నా ఇవ్వమన్నాడు అని ఒక మాట చెప్తే ఏం చెప్తారో, ఇవి మనకు కావాలి అని దేవునికి తెలుసు. అయినప్పటికీ మనము నోరు తెరిచి దేవుని అడగాల. ఇప్పుడు మన దేవదూత వచ్చినప్పుడు, మరి మనం అడిగినప్పుడు, మరి మనలో ఉన్నటువంటి బాధ, మనలో ఉన్నటువంటి ఆశ, కోరిక, ఇవి చెప్తా ఉన్నాం. దైవ జ్ఞానము, పరలోక మార్గము, మరి ఇవన్నీ కూడా మనకు కావాల. అయితే దీనికోసము మనం ఏమి చేయాలి? ఒక వ్యక్తికి చాలా ఆకలి ఇస్తూ ఉంది, చాలా జాగ్రత్త వినండి. ఏం జరుగుతుంది? ఆకలి. ఉదయం వెళ్ళాడు డ్యూటీకి, కష్టపడి పని చేస్తూ ఉన్నాడు, అలసిపోయాడు. మధ్యాహ్నం 2 అవుతుంది, ఆకలి మీద ఉన్నాడు. కానీ పక్క నుంచి ఎక్కడి నుంచో గుమ్మగుమ్మ వాసన వస్తా ఉంది. ఎక్కడి నుంచి? పక్క నుంచి ఏదో గుమ్మగుమ్మ వాసన. ఏంటా వాసన అంటే, మరి ఆయన ఫేవరెట్ చికెన్ ఫ్రై ఇట్లా పొయ్యి మీద వేస్తామంటే గుమ్మ అసలు స్మెల్ మామూలుగా లేదనమాట. ఇప్పుడు ఈయనకి పని చేయబుద్ధి అవుతుందా? ఇప్పుడు ఏం కావాలి ఆయనకి? ఏం కావాలి? అది ఎక్కడి నుంచో కాదు, వాళ్ళ కంపెనీలో ఉన్న క్యాంటీన్లో నుంచి వస్తుంది ఆ స్మెల్. మన బిర్యానీకి 100 రూపాయలు కావాలి తినాలంటే, ఆ చికెన్ ఫ్రై తినాలంటే 100 రూపాయలు కావాలి. ఈయన దగ్గర 50 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు 50 రూపాయలు పెట్టి తినాలి, వెళ్ళి తినగలడా? కానీ తినాలి. ఎందుకు? ఆకలి, కడుపు మాడుతుంది, స్మెల్ గుమగుమలాడుతుంది, శోధన. ఏదేమైనా సరే అని చెప్పి పక్కన స్నేహితుని అడిగాడు, ఒరే నేను రేపు ఇస్తాను కానీ నాకు ఒక 50 రూపాయలు, నా దగ్గర 50 ఉన్నాయి. తీసుకొని వెళ్ళిపోయాడు. కడుపున తినొచ్చి ప్రశాంతంగా కూర్చున్నాడు. ఇంకేం పని చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఆకలి అది ఎక్కడికైనా నడిపిస్తుంది, ఏ పనైనా చేపిస్తుంది కదా. చూడండి, ఆకలి వేసింది, అతడు మరి ఎక్కడికి వెళ్ళాలో అతనికి తెలిసింది అంట. స్మెల్ ఏం తినాలో కూడా అతనికి ఒక ఐడియా వచ్చింది. ఈరోజు మనము క్రైస్తవ జీవితం కలిగిన మనము మన జీవితంలో ఉన్నటువంటి ఆ ఆకలి, పిల్లల భవిష్యత్తు, జ్ఞానము, సొలొమోను జ్ఞానం, అబ్రహాము ఆశీర్వాదము, తర్వాత
పరలోక మార్గము, సొంత ఇల్లు, మరి మందిరము అంటే పరిచర్య, మరి ఇవన్నీ కూడా మరి మన ముందు ఉన్నాయి. అది స్మెల్ మనకు తెలుసు, మన ముందు ఉంది అక్కడ. మరి నేనేం చేయాలి? నా దగ్గర అంత జ్ఞానము లేదు, అంత అభిషేకము లేదు, అంత ఓపిక లేదు. మరి ఏం చేయాలి? నేను ఇప్పుడు నా దగ్గర కొంచెమే ఉంది, ఒక 50 రూపాయలు ఉన్నాయి, ఇంకా 50 కావాలి. నేనేం చేయాలి? పక్కన ఉన్న దగ్గర నుంచి నేను తీసుకోవాలి. అంటే అప్పు చేయమని నేను చెప్పట్లేదు, అదొక ఎగ్జాంపుల్ మట్టుకే. నా దగ్గర లేదు కాబట్టి ఎక్కడ దొరుకుతుంది ఈ జ్ఞానము అంటే, నేను చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథములో ఈ జ్ఞానం దొరుకుతుందండి. చాలా సంఘాలు ఉన్నాయి, చాలా గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, కానీ నీకు ఇది ఎక్కడ దొరుకుతుందో నువ్వు తెలుసుకోవాలి ముందు. ఆయనకు అర్థమైంది, పక్కన క్యాంటీన్లో ఉంది, స్మెల్ అక్కడి నుంచే వస్తుంది, అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన తనకు ఉంది. సరే, ఈరోజు మనము ఈ ప్లేస్కి మనం వచ్చాం. ఎందుకు వచ్చాము? మన ఫోకస్ మనకి ఏమి కావాలో దానిపైన పెట్టాలి. మనం పెట్టట్లేదు. అందుకనే మన జీవితంలో మనము చదువు పైన మనం ఫోకస్ చేయలేదు కాబట్టి ఈరోజు సరైన ఉద్యోగం లేదు. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టలేదు కాబట్టి ఈరోజు మనకు మంచి ఆరోగ్యం లేదు. సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటూ సరి అయిన నిర్ణయాలు తీసుకోకుండా మనం సోమరిగా ఉంటూ మనము ఆశీర్వాదం కోల్పోతూ ఉన్నాం. కొన్నిసార్లు మనకు తెలియదు. ఈరోజు మనం కూడా అంతే, కష్టపడుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, పాపాన్ని విడిచిపెడతా ఉన్నాం, మందిరానికి వెళ్తూ ఉన్నాం, కానీ ఫలితము తక్కటము లేదు. ఈరోజు చాలా మట్టుకు చాలా కుటుంబాల్లో మనము ఓటమి పాలవుతున్నాం. ఎందుకు అంటే ఇందుకే. ఒక ఫ్యామిలీ చాలా కష్టపడి వాళ్ళు అప్పులు చేసి ఒక వ్యాపారం పెట్టారు. మొదలు చాలా బాగుంది. కొంతకాలం తర్వాత మరి డబ్బులు బాగా వస్తున్నాయి కదా, ఈ వ్యక్తి తాగడం మొదలుపెట్టాడు. వారి ఇంట్లో చాలా బిజీ అనమాట, ఇంకా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. సక్సెస్ అయింది బిజినెస్, డబ్బులు వస్తున్నాయి, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కొంతకాలం గడిచిపోయింది, ఇన్కమ్ ఆగిపోయింది, మనీ రావట్లే. ఏం జరిగింది అంటే, ఎవరినైతే వీరు నమ్మి ఆ కంపెనీలో పెట్టారో వాళ్ళు ఆ కంపెనీలో వచ్చే ఆ యొక్క లాభాల నుంచి వారు స్కామ్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళకి నష్టాలు చూపిస్తూ ఉన్నారు. వీళ్ళకి తెలియదు ఏం జరుగుతుందనేది. నష్టపోతూ ఉన్నారు. కొంతకాలం అయిన తర్వాత ఆ కంపెనీకి తాళం పడింది. అప్పులు మళ్ళీ పెరిగిపోయినాయి. పెరిగి ఒక రోజు వచ్చింది, వాళ్ళ పరిస్థితి, ఇల్లు అమ్ముకున్నారు, అన్నీ అమ్ముకున్నారు, ఏమీ లేదు. తిరిగి వారు ఊరికి వెళ్ళిపోయారు. అదే చిన్న ఇల్లు, ఆ చిన్న గుడిసె, మరి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండడం జరిగింది. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పొద్దున్న లేస్తే వీళ్ళని చూసుకుంటూ తిట్టేవాళ్ళు అన్నమాట. ఏమని తెలుసా? వీళ్ళను దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు, కానీ వీళ్ళకు ఉన్నటువంటి ఈ వ్యసనాల వల్ల, తాగుడు, జూదము, వీటి వల్ల అన్ని కోల్పోయారు. చాలామంది చెప్తారు కదా, మా తాతలు ముత్తాతలు వీళ్ళందరూ చెప్పిన స్టోరీలు ఏంటి? ఒకప్పుడు మాకు 100 ఎకరాలు ఉండేది, 200 ఎకరాలు ఉండేది. ఒకప్పుడు మాకు చాలా పని వాళ్ళు ఉండేవారు, కానీ ఇప్పుడు ఏమీ లేదు. ఎందుకు? కాపాడుకునే జ్ఞానము లేదు. కాపాడుకునే ఆ యొక్క జ్ఞానము లేక అన్ని కోల్పోయినాం. మరి ఈరోజు మన జీవితంలో ఏం జరుగుతుందో ఒకసారి మనం గమనిస్తే మనము నిజంగా మనలో వణుకు పుడుతుంది. దేవుడు మనకిచ్చినటువంటి సంపద, ఈ సంపద నీవు గనక జాగ్రత్తగా దీన్ని పాటిస్తే నీ లైఫ్లో ఎన్నడూ వెనకకి తిరిగి చూడనంత గొప్ప సమృద్ధిలో నువ్వు ప్రయాణం చేస్తావు. ఎన్నటెన్నటికి తరిగిపోని ఆస్తిని దేవుడు నీకు, నీ పిల్లలకు, నీ తరతరములకు దేవుడు ఇవ్వగలడు. కానీ మనము చేసే పొరపాటు, మనము చేసే నిర్లక్ష్యము వలన ఈరోజు మన జీవితంలో అన్నీ కోల్పోతూ ఉంటాం. మొదట్లో దైవభక్తి నిజంగా చాలా బాగుంది, మందిరానికి వెళ్తాం,
మందిరంలో దేవుని యొక్క మాటలు వింటాం, బలపడతాం. కానీ రాను రాను అది ఏమవుతుందంటే మరి ఆ సమృద్ధియో తెలియదు, ఆ దీవెనో తెలియదు, ఆ ఆశీర్వాదమో తెలియదు, కానీ వెనకబడిపోవడం మొదలవుతుంది. అంటే ఏదో చిన్న చిన్న కారణాలు చూపిస్తాం మనం, పలానా వ్యక్తి వల్ల, పలానా వల్ల, వీళ్ళ వల్ల, వాళ్ళ వల్ల, లేకపోతే అక్కడ పరిస్థితులు నచ్చక. ఇవన్నీ కాదండి, ఇవన్నీ కాదంట. నువ్వు దేవుని కృపను కోల్పోయినావు. ఏం కోల్పోయావు? దేవుని కృపను కోల్పోయినావు. ఆ కృప నీలో ఉన్నంత కాలము, నీతో ఉన్నంత కాలము నీకు ఎట్లా ఉంటుందంటే ఆ మందిలో అడుగు పెట్టగానే పరలోకములు అడుగు పెట్టినంత అనుభవం, అభిషేకాన్ని నేను పొందుకుంటాను. హల్లెలూయా.